నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతి పర్యటనలో అయితే ఉన్నారు. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఎకో పార్క్ సందర్శిస్తాడు, అదేవిధంగా మంగళంలోని ఎర్రచందనం గోడౌన్ ఏదైతే ఉందో దాన్ని సందర్శిస్తారు, అదేవిధంగా కలెక్టరేట్లో సమావేశం నిర్వహిస్తారు. ఇదంతా పక్కన పెడితే అసలు తిరుపతికి రావడానికి కారణమే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ని ఏ విధంగానైనా అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో. సో ఈ ఎర్రచందనం ఎందుకు ఇంత ప్రాబ్లంగా తయారైందంటే, ఈ అన్ని చోట్ల దొరుకుతుంది ఎర్రచందనం, కానీ పుష్ప సినిమాలో చెప్పినట్లు యాడ దొరకదబ్బా ఈ సరుకు అన్నట్లు మా కాడే ఈ సరుకు దొరుకుతుందని ఎందుకంటాడంటే, ఎర్రచందనం కేరళలో దొరుకుతుంది, అదేవిధంగా కర్ణాటకలో దొరుకుతుంది, తమిళనాడులో దొరుకుతుంది. కానీ ఈ క్వాలిటీ, ఈ వెరైటీ ఏదైతే ఉందో అది కేవలము శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది, అక్కడే పెరుగుతుంది, అక్కడే పెరగగలదు కూడా. ఆ వాతావరణం కావచ్చు, ఆ భూమి కావచ్చు, ఆ అడవి ఏదైతే ఉందో అది మాత్రమే దానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సో ఈ స్మగ్లర్లు అందరూ దాని మీద పడతారనమాట. సో ఇది ఇప్పటి సమస్య కాదు, కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. ఎంత పెద్ద సమస్య అంటే, స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్సే ఒకటి 24 గంటలు రెప్పపాటు పడకుండా పనిచేస్తారు అంటే ఊహించుకోండి ఎంత పెద్ద సమస్య ఉందని. సో మరి వాళ్ళు అంత బాగా పనిచేస్తే మరి స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది అనేది కాసేపు పక్కన పెడితే, సో దానికి ఒక టాస్క్ ఫోర్సే పెట్టారు. అదేవిధంగా కోర్టులకు సంబంధించి దానికి సపరేట్ కోర్టు, రెడ్ శాండిల్కి సంబంధించి ఎర్రచందనం స్మగ్లింగ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేసి కోర్టులు కూడా పెట్టారంటే ఒక్కసారి ఊహించుకోండి ఇది ఎంత పెద్ద సమస్యగా తయారైందని. సో ఇప్పుడు మొత్తానికి ఎర్రచందనం అనేది ఎందుకు ఇంత డిమాండ్ ఉంది, దీనికి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది, ఎందుకు దీన్ని ఇంత ఖర్చు పెట్టి ఇంత డబ్బులు పెట్టి కొంటారు అంటే, దీన్ని ముఖ్యంగా చైనా మరియు జపాన్ అట్లాంటి దేశాల్లో దీన్ని ముఖ్యంగా ఫర్నిచర్ కావచ్చు, విగ్రహాల తయారీ కావచ్చు, ఔషధాలకు కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఇలాంటి వాటిలో వాడడం కోసము, అదేవిధంగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, తపలా ఇలాంటివి తయారు చేయడానికి వాడతారని. సో ఇది దానికి కరెక్ట్గా అనువైన కలప, ఇది అరుదైన అనువైన కలప అని చెప్పి చెబుతూ ఉంటారు. కాబట్టి ఇది చైనాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుందని కూడా చెబుతారు. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతికి ఎందుకు వెళ్ళారంటే, సో ఈ స్మగ్లింగ్ని అరికట్టాలంటే ప్రభుత్వమే ఎందుకు అసలు ఈ రెడ్ శాండిల్తో ఏమేమి తయారు చేస్తారు, ఆ తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దాన్ని గవర్నమెంటే ఎందుకు తయారు చేసి స్వదేశీ, అదే మేక్ ఇన్ ఇండియా అంటారు కదా, మేక్ ఇన్ ఇండియా ఆ స్కీమ్లో ఎందుకు మనము ఎక్స్పోర్ట్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో తిరుపతి కేంద్రంగా ఒక పరిశోధన కేంద్రము, అదేవిధంగా ఇలాంటి ఔషధాలు కావచ్చు, లేకపోతే విగ్రహాలు కావచ్చు, ఇలాంటివి తయారు చేసి ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు గవర్నమెంట్ తరపున అని చెప్పి దాని గురించి చర్చించడానికైతే వెళ్ళారు. సో వాస్తవంగా ఈ ఎర్రచందనం అనేది ముఖ్యంగా చిత్తూరు జిల్లా కడపలో కొంత ప్రాంతం వరకు ఈ ఎర్రచందనం అనేది రాజకీయ నాయకులకు ఇంధనం లాంటిది. సో రాజకీయ నాయకులు మంగళం సీను అని ఊరికి అనలేదు, ఆ మంగళంలో డిపో ఉంటుంది, ఆ రెడ్ శాండిల్ డిపో ఉంటుంది కాబట్టి ఆ డిపోకు సంబంధించినటువంటి సీను ఆయన పేరు కాబట్టి మంగళం సీను అని పెట్టారు సినిమాలో. సో మంగళం దగ్గర ఇక్కడ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉండి పట్టుబడినా దాన్ని తీసుకెళ్ళి అక్కడ గోడౌన్లో పెడతారు. ఆ గోడౌన్లో పెట్టినటువంటి సరుకు ఏదైతే ఉందో దాన్ని వేలం వేస్తే డబ్బులు రావడానికి కూడా కఠినతరమైనటువంటి కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి అటవీ శాఖకు సంబంధించి. ఎందుకు ఇంత కఠినంగా ఆంక్షలు ఉన్నాయంటే, అది అరుదైన చెట్టు కాబట్టి అది పెరగడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అంతరించిపోయే జాతి కింద 1925లో అనుకుంటా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము దాన్ని అరుదైన జాతిగా ప్రకటించి దాన్ని పెంచడము తప్పు, దాన్ని నరకడము తప్పు, దాన్ని అమ్మడము తప్పు, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడము ఇటువంటివి చేస్తే చట్టరీత్యా నేరం కింద పరిగణించబడుతుంది. సో మొత్తానికి ఈ కలప ఏదైతే ఉందో ఈ కలప స్మగ్లింగ్ని అరికట్టాలి. ఈ కలప అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ని కనుక అరికడితే రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వమే కనుక పరిశోధన కేంద్రం కావచ్చు, లేదా ఆ విగ్రహాల తయారీనో, లేకపోతే సుగంధ ద్రవ్యాల తయారీనో, లేకపోతే ఔషధాల తయారీనో, ఇలాంటి ఏవైతే ఈ ఎర్రచందనము ద్వారా ఏమైతే తయారు చేస్తారో, బై ప్రోడక్ట్స్ ఏం తయారు చేస్తారో దాన్ని గవర్నమెంట్
గవర్నమెంటే తయారు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఎలా ఉంటుందనే దాని మీద మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. సో ఇది కనుక జరిగితే గవర్నమెంటే ఆ పని చేస్తే కనుక ఖచ్చితంగా స్మగ్లింగ్కి అరికట్ట వేయవచ్చును. ఈ స్మగ్లింగ్ని అడ్డుకోవడం కోసం చేయని ప్రయత్నము లేదు. 2014 నుంచి 19 ప్రాంతంలో అప్పట్లో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండడంతో 30 మంది ఎన్కౌంటర్లో చనిపోవడం కూడా జరిగింది. అది పెద్ద దుమారమే లేపింది అప్పట్లో. సో పోలీసులు ఎన్కౌంటర్ చేయడమే కాదు, ఆ కూలీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ రెడ్ శాండిల్కి సంబంధించి ఇక్కడ కూలీలుగా వచ్చే వాళ్ళు, ఆ దొంగలు మోసే వాళ్ళు కావచ్చు, కొట్టే వాళ్ళు కావచ్చు, ఆ సినిమాలో చూపించినట్లు ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. సో వాళ్ళు పోలీసులను చంపేసినటువంటి చాలా సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్లను చంపేస్తారు. సో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఒక పోలీస్ అధికారినో కానిస్టేబుల్నో ఆ ఎర్రచందనం బండితో తొక్కించి చంపేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాము. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్కి అడ్డుకట్ట వేయాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆ ఎర్రచందనం మీద కన్నుబడింది. సో ఇప్పుడు మీరు గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రి ఎవరో మీరు గూగుల్లో వెతకకుండా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రోజు కూడా అటవీ సంపదను కాపాడడానికి ప్రయత్నించినట్లు కూడా మనము చూసి ఉండము. ఆయన అటవీ శాఖనే ఎందుకు తీసుకున్నా అంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని తీసుకున్నాడు. ఇంకా లోతుగా వివరాల్లో కొద్దు లెంత్ అయిపోతుంది ఈ వీడియో. సో మొత్తానికి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి ఆ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఈ సిండికేట్ మెంబర్లు అంటారు, సినిమాలో చూపించినట్లు ఈ మంగళం సీన్ లాంటి వాళ్ళు 5-6 మంది ఉంటారు. ఈ మంగళం సీన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నియోజకవర్గాలకు రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తారు. ఎవరైతే పోటీ చేస్తారో ఎన్నికలకు కావాల్సినటువంటి ఖర్చు కావచ్చు, అదేవిధంగా పార్టీ ఫండ్ కావచ్చు ఇస్తారు. కాబట్టి ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా ముఖ్యంగా ఈ మొత్తం సిండికేట్లో మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ సిండికేట్ మొత్తానికి దశాబ్దాలుగా వాళ్ళ గుప్పెట్లో ఉండేది మాత్రం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడైతే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి ఎక్కువగా లాభపడింది. ఒకసారి ఊహించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా స్మగ్లింగ్ జరిగి ఉండవచ్చు అని ఒక్కసారి ఊహించుకోండి. సో ఎన్ని టన్నులు జరిగి ఉండొచ్చు. సో వాళ్ళైతే కనుక దీని మీద శ్రద్ధ పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళ ఇంధనమే అదే కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోపోగా, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ తీసుకున్న తర్వాత దీని మీద ఉక్కుపాదం వేయాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ రాజకీయ నాయకులు దీని జోలికి బేసిక్గా వెళ్ళరు. కానీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి కేంద్రంగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి తీరాలని, అదేవిధంగా అక్కడ పట్టుబడినటువంటి ఆ సరుకు ఏదైతే ఉందో దాన్ని వేలం పాటలో అమ్మాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో పట్టుబడినటువంటి ఈ రెడ్ శాండిల్ సరుకు ఏదైతే ఉందో దాన్ని కూడా రాష్ట్రానికి తెప్పించి దాన్ని అమ్మడం ద్వారా కొంతవరకు ప్రభుత్వానికి నిధులు చేకూరుతుందని ఆశిస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇది కనుక కట్టడి చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్లకు నిజంగా వేర్లు పీకేసినట్లయితుంది. ఎందుకంటే ఎన్నికల్లో ప్రధానంగా చిత్తూరు జిల్లా, కడపలో కొన్ని నియోజకవర్గాలు అంటే దాదాపు 10 నుంచి 12 నియోజకవర్గాల వరకు ఎలక్షన్ ఫండ్స్ కావచ్చు లేదా పార్టీ కార్యక్రమాలకు కావచ్చు ఫండింగ్ చేసేది ఈ స్మగ్లర్లే. ఈ స్మగ్లర్ల వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండతోనే వాళ్ళు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళనాడు బార్డర్కి దాటిస్తూ ఉంటారు. ఆ నుంచి ఇంకా చైనాకి ఏ విధంగా తీసుకుపోతారో మనకు తెలియదు. కానీ సో మొత్తానికి ఎర్రచందనంని స్మగ్లర్లు చేయగలిగింది మనము ప్రభుత్వంగా ఎందుకు చేయలేము? వాళ్ళు చేసే పనిని మనం లీగల్గానే చేద్దాము, ఒక పరిశోధన కేంద్రాన్ని పెడదాము, వాళ్ళు అక్కడ ఏవైతే వస్తువులు తయారు చేస్తారో అది గవర్నమెంటే తయారు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేద్దాము అనేటువంటి మంచి సంకల్పంతో ఆయనైతే ఈరోజు పర్యటిస్తున్నారు. మరి చూద్దాం ఎంతవరకు ఇది ఫలితాలు ఇస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.